కాకినాడ రూరల్ ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసి ఫెసిలిటేషన్ సెంటర్లో బ్యాలెట్ ఓట్లను వినియోగించుకునేలా చేశామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కాకినాడ జిల్లా రూరల్లో సుమారు 3553 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే వారందరూ రద్దీ లేకుండా ఓటు వినియోగించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. నేటి నుండి మొదలుకొని 4 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రేపు ఓపీఓలకి అదే రకంగా ఎల్లుండి కూడా ఓపీఓలకి మరియు పోలీస్ పరీక్షలకి జరుగుతూ ఉంటాయి. 4, 5, 6, 3 తారీఖు కూడా ఆర్టీసీ సిబ్బంది అదే రకంగా ఇతర ఎలక్ట్రికల్ సిబ్బంది వీళ్ళందరూ ఎవరైతే మనకి ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి వేసుకోవచ్చు. మరి 7, 8 తారీఖులో ఇతర జిల్లాల్లో ఓటు ఉండి మన జిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పనిచేసిన వాళ్ళకి కూడా మనం సదుపాయం కల్పిస్తున్నాం. ఆ ఫెసిలిటేషన్ డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ పిఆర్ కాలేజీలో ఉంటుంది. సో అలాగే ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క రోజు ఓపీఓలు కూడా రేపు ఏ మండలి వాళ్ళు రావాలా, ఎల్లుండి ఏ మండలి వాళ్ళు రావాలనేది కూడా విడగొడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మన ఓపీఓలు చూసుకుంటే దాదాపుగా ఈ కాన్స్టిట్యున్సీలో 2000 మంది ఉన్నారు. ఈ రోజు మాత్రమే ఇక్కడ 1075 మందికి పోలింగ్ జరుగుతూ ఉంది. సో అందువల్ల క్రౌడ్ ని డివైడ్ చేయడానికి చేస్తున్నాము. మీరందరూ చూస్తున్నారు, సజావుగా పోలింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఫెసిలిటేషన్ చేస్తున్నాము. 1, 2 ఏమైనా మిస్ అయి ఉంటే కూడా వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వెరిఫై చేసుకుంటూ వాళ్ళు కూడా ఓటు సదుపాయం కల్పిస్తున్నాము.